హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో మార్చి 10న అమలకి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే సకల సంతోషాలు కలిగి దరిద్రం తొలగిపోతుంది. మరి ఉసిరి చెట్టును ఎలా పూజించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. హిందూ ధర్మంలో అమలకి ఏకాదశి రోజును శ్రీహరి విష్ణువు పూజ ఆరాధనకు అంకితం చేయబడింది. ఆ రోజు ఉసిరి చెట్టు పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల జీవితంలో సుఖ సమృద్ధులు వస్తాయని నమ్ముతారు. అమలకి ఏకాదశి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమలకి ఏకాదశి రోజున విష్ణు సంబంధ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజున విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు కూడా ఉసిరి చెట్టును పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించటం వల్ల కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని, సంసార సుఖంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ తిథిని అమలకి ఏకాదశి అని కూడా అంటారు. సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున జగత్తును కాపాడే శ్రీహరి విష్ణువు పూజలు జరుగుతాయి. హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది. ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది? దృక్పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి మార్చి 9న 2025 ఉదయం 7:45 ప్రారంభమై మరుసటి రోజు మార్చి 10, 2025 ఉదయం 7:44 ముగుస్తుంది. కాబట్టి ఉదయం తిథి ప్రకారం మార్చి 10, 2025న అమలకి ఏకాదశి వ్రతం జరుపుకోవాలి. పారాయణ సమయం మార్చి 11, 2025 ఉదయం 6:34 నుంచి 8:13 వరకు ఉంది. ద్వాదశి ముగింపు క్షణం మార్చి 11, 2025 ఉదయం 8:13 హిందూ మతంలో ఏకాదశి గొప్ప మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది చంద్రచక్రంలో పరివర్తన సమయంలో వస్తుంది. ఏకాదశి ఉన్నత స్పృహకు ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతుంది. ఇది మానసిక స్పష్టత మరియు మానవ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక మేల్కొల్పులకు ఇది సరైన సమయం మరియు భక్తులు ఈ సమయాన్ని ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వటానికి మరియు ప్రాపంచిక పరధ్యానాల నుండి విడిపోవటానికి ఉపయోగించుకుంటారు. ఏకాదశి ఉపవాసం శక్తి స్థాయిలను నియంత్రించటం ద్వారా మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది. ఏకాదశి ఉపవాసం పాటించటం వల్ల శరీరం, మనసు మరియు ఆత్మ శుభ్రపడతాయని మరియు ప్రతికూల కర్మలు మరియు గత దోషాలను కూడా తొలగిస్తుందని నమ్ముతారు. అమలకి ఏకాదశి లక్ష్మీనారాయణులకు అంకితం చేయబడింది. ఆ రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి. దీనివల్ల జీవితంలో సానుకూల శక్తిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఆ రోజు ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి. తరువాత ధూప, దీప నైవేద్యాలను సమర్పించి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల ధనం, సంపద కలుగుతాయి. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి. అమలకి ఏకాదశి రోజు లక్ష్మీదేవిని, విష్ణువును పూజించాలి. అలాగే ఉసిరి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయ దానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఆ రోజు ఏదైనా ఆలయంలో కానీ అవసరమైన వారికి ఉసిరికాయను దానం ఇస్తే జాతకరీత్యా ఉన్న గ్రహాల దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందటానికి ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణుప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధన ధాన్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఏకాదశి యొక్క పూజా ఆచారాలు. ఉపవాసం. భక్తులు స్వచ్ఛమైన భక్తితో మరియు లోతైన విశ్వాసంతో ఉపవాసం ఆచరించటంలో సంకల్పాన్ని తీసుకోవాలి. పూజలు. ఈరోజు విష్ణువును ఆరాధించటానికి అంకితం చేయబడింది. కాబట్టి భక్తులు శ్రీహరి దీపాలు వెలిగించటం, స్వీట్లు మరియు ఇతర పవిత్ర వస్తువులను సమర్పించటం ద్వారా ప్రార్థనలు చేస్తారు.
ఆలయ సందర్శన ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ప్రజలు భగవంతుని ఆశీస్సులు పొందటానికి లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించాలి. మంత్రజపం విష్ణువును శాంతింపజేయటానికి అతి ముఖ్యమైన మార్గాలలో ఒకటి విష్ణువుకు అంకితమైన మంత్రాలను జపించటం మరియు శ్రీహరి స్తోత్రం మరియు విష్ణు సహస్రనామ పారాయణం. దాన ధర్మాలు మరియు దానాలు ఉపవాసం ఉన్నవారు దాన ధర్మాలు మరియు దానాలలో పాల్గొని అభాగ్యులకు ఆహారం, బట్టలు మరియు దక్షిణ పంపిణీ చేయాలని పండితులు వివరిస్తున్నారు. మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయే. హరే రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.